ప్రపంచ క్రికెట్ వేదికపై మరోసారి టీమిండియా తమ సత్తా చాటింది. వరుసగా 2 ఐసీసీ ట్రోఫీని చేజెక్కించుకుంది. హేమీ టీంలపై అద్భుత విజయాలు సాధిస్తూ ఫైనల్ చేరిన టీమిండియా ఆఖరి పోరులోనూ ఘన విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియా మూడోసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఉత్కంఠంగా సాగిన ఫైనల్ పోరులో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ తో లక్ష్య ఛేదనలో తడబడకుండా టార్గెట్ ఫినిష్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. డారెన్ మిచెల్, బ్రేస్వెల్ హాఫ్ సెంచరీలు సాధించగా మిగిలిన బ్యాట్స్మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేకపోయారు. పవర్ ప్లేలో ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన భారత స్పిన్నర్ల మాయాజాలంతో అప్పటి వరకు పరుగులు పెట్టిన కివీస్ స్కోర్ స్లోగా సాగింది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా జడేజా, షమి చెరో వికెట్ తీశారు. ఇక 252 పరుగుల లక్ష్యంతో చేజింగ్ ప్రారంభించిన టీమిండియాకు రోహిత్ శర్మ పవర్ఫుల్ ఓపెనింగ్ ఇచ్చాడు. తొలి ఓవర్లో 2వ బంతిని సిక్సర్ బాదిన రోహిత్ తన కెప్టెన్ ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచరీ సాధించాడు. మరో ఓపెనర్ గిల్స్టెక్ రొటేట్ చేస్తూ క్రీజులో నిలదొక్కుకోగా 19వ ఓవర్లో సాంట్నర్ చేతికి చిక్కాడు. కోహ్లీ 1 పరుగుకి 20వ ఓవర్లో వెనుతిరిగాడు. 4 బంతుల్లో 2 వికెట్లు కోల్పోవడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఆచితూచి ఆడిన రోహిత్ 27వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి 76 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు. ఇక రోహిత్ అవుటుతో అంతవరకు జోరు మీదున్న టీమిండియా స్కోర్ బోర్డు ఉన్నట్టుండి నెమ్మదిగా సాగింది. అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడి టీమిండియాను లక్ష్యానికి చేరువ చేశారు. చివర్లో ఫైనల్ ఫైట్ ఉత్కంఠంగా సాగగా మరోసారి జోరు పెంచి 49 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది భారత్. దీంతో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. అంతకుముందు 2002, 2013లోనూ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్ గా నిలిచింది. 12 ఏళ్ల తర్వాత రోహిత్ కెప్టెన్సీలో మరోసారి కప్పు కైవసం చేసుకుంది భారత్.